అందరి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది హెల్త్ ఛానల్కు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తినాలి, అలాగే యోగా చేయాలి. అసలు యోగా అంటే ఏంటి? యోగాలో ఎలాంటి ఆసనాలు ఉంటాయి? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి యోగా నిపుణులైనటువంటి శ్రీ మారెళ్ళ సంజీవ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, అసలు యోగా అంటే ఏంటి? యోగా అంటే రకరకాల ఒపీనియన్స్ చాలా మందికి ఉన్నాయి. యోగా అంటే ఆరోగ్యానికి చేయాలి, యోగా అంటే ఏదో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ట్రై చేద్దామని వచ్చేవాళ్ళు చాలామంది. ఇలా రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. యోగా అంటే నేచర్కి దగ్గరగా బతకడమే యోగం. దానికి మన శరీరాన్ని నేచర్కి దగ్గరగా ఉండడం కోసం మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని ఆసనాల ద్వారా, కొన్ని పోజెస్ అంటాం ఆసనాస్ని, దాని ద్వారా మనం ఏం చేస్తున్నాము, మన బాడీలో కూడా ఆ నేచర్కి తగ్గట్టు బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియనే యోగా అంటారు. దాన్ని మనం ఏమంటాం హఠయోగం అంటే, హఠం అంటే శరీరము, యోగం అంటే దానికి కావాల్సిన పొజిషన్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడమే యోగా. సార్, అష్టాంగ యోగా అంటే ఏమిటి? అష్టాంగ యోగా అంటే దాంట్లో పతంజలి యోగ సూత్రాల ప్రకారం 8 అంగాలు ఉంటాయి. వాటినే మనం యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాసెస్. మనిషి సమాధి దాకా తీసుకెళ్లేదే యోగా. దాంట్లో ఏంటంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్లు చెప్పుకుంటూ వెళ్ళడమే ఈ యొక్క అష్టాంగ యోగా అంటారు. అయితే ఇప్పుడున్న యోగాల్లో రకరకాలు వచ్చినాయి. ఇది ఏది చేసినా సరే, పవర్ యోగా అని చేసినా, లేక హార్ట్ యోగా అని చేసినా, తర్వాత విన్యాస యోగా అని చేసిన ఆసనాలు అవి మొత్తం 84 లక్షల ఆసనాలు ఉంటాయి. ఈ 84 లక్షల ఆసనాల్లో కొన్ని మన శరీరానికి ఏవి తగ్గవో అవి చేసుకుంటూ ఉండడం అనేది నిజమైన యోగా. అందరూ శీర్షాసనం వేయాలంటే వేయలేరు కదా. ఏజ్ని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బట్టి మార్చుకుంటూ చేసుకోవడమే అసలైన యోగత్వం. అన్ని ఆసనాల యొక్క బెనిఫిట్ దేనికి వస్తుందంటే శీర్షాసనానికి వస్తుంది. సో ఆ ఆసనం చేయాలంటే ఎంతో ప్రాక్టీస్ కావాలి. ఓకే. తల కిందకి, కాళ్ళు పైకి ఉంచి చేయాలి అంటే బ్యాలెన్స్ కావాలి. తర్వాత నెక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ కావాలి. లేకపోతే ఏమవుతాయి, నెక్ పట్టేస్తే, లేకపోతే నెక్ మజిల్స్ లేకపోతే బోన్స్ ఎఫెక్ట్ పడితే ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా చాలామంది. ఇలా బ్యాక్ స్ట్రెంథనింగ్ కావాలి. బ్యాక్ స్ట్రెంత్ లేకపోతే బాడీ మొయలేదు కదా. మొత్తం ఏమవుతుంది, అది లేకపోయినా బ్యాక్ పెయిన్ రావచ్చు, లేక బ్యాక్ ఫ్రాక్చర్ అయినా కావచ్చు. సడన్గా ఇలా పడిపోయారు అనుకో, కష్టం కదా. సో అన్నీ కలిపితే అప్పుడు ఏమవుతుంది, శీర్షాసనం వస్తుంది. ఒక రోజులో శీర్షాసనం రాదు. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్కటి చేసుకోవడం అనేది కరెక్ట్. యోగా చేసేవారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? యోగానే ఫస్ట్ అహింసో పరమో ధర్మ అనే దాని మీద, అహింస మీదనే యోగా అనేది మొత్తం కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెజిటేరియన్గా ఉండడం అనేది కరెక్ట్ అని చెప్తాం. కాకుంటే కాలక్రమేణా వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్నారు. అట్లీస్ట్ ఏం చేయాలి అంటే కొన్ని ఆహార నియమాలు అనేది మనం పాటించాలి. న్యూట్రిషన్స్ అనేది చెప్తుంటారు. కొన్ని ఏంటంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ విటమిన్స్ కానీ, తర్వాత మినరల్స్ లేకపోవడం వల్ల కొన్ని తీసుకోవాల్సి వస్తుంటుంది. సో దానికి తగ్గట్టుగా బేస్ చేసుకొని వాళ్ళ ఉండే పరిస్థితికి, అంటే ఆహార విహారాలు అంటారు. అంటే వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఏసీలో ఉండి నాన్ వెజ్ తీసుకున్నాం ఏమవుతుంది, బాడీ హీట్ అయిపోతుంది బాగా. సో అలానే మనం బయట తిరుగుతూ ఉండేసి వాటర్ తాకపోయాను, బాడీ డీహైడ్రేషన్. సో వాళ్ళ యొక్క స్థితిని బట్టి, ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అదే బయట రెగ్యులర్గా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళు తక్కువ తీసుకోవాలి. అలా వాళ్ళ యొక్క వర్క్ని బట్టేసి ఆహారం అనేది మారుతూ ఉంటుంది. పర్టికులర్గా ప్రతి ఒక్కరికి మనం ఏం డైట్ అంటూ చేయలేము, ఎందుకంటే వాళ్ళ వర్క్ని బట్టి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బయట మనకి ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి సాల్ట్ ఎక్కువ కావాలి. అలానే సాఫ్ట్వేర్ వాళ్ళకి, లేకుంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని సాల్ట్ అవసరం లేదు. సో మనం ఏం చేస్తాం, రెండింటిని కంపేర్ చేసి వాళ్ళు సాల్ట్ తినాలి, మనము సాల్ట్ తినాలి. సాల్ట్ తినేస్తే ఏమవుతుంది, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, తర్వాత బోన్ మొత్తం కూడా బోన్స్ తినేసేయడం, ఇలాంటివన్నీ కూడా సాల్ట్ వస్తుంది. అయోడైజ్ తింటే ఏమవుతుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. సో ఇలా రకరకాల అంటే కండిషన్ బట్టి మారిపోతుంటుంది. అలా ప్లాన్ చేసుకోవాలి తప్పితే డైట్ అనేది మనం పర్టికులర్గా ఒకరికి చెప్పలేము, ఇదే ఆహారం తినాలనేది మనం చెప్పలేము. వాళ్ళ ఉన్న పరిస్థితి తగ్గట్టు వెళ్ళిపోవాలి.
సార్ సాఫ్ట్వేర్ వాళ్ళు అని మీరే అన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. మరి మార్నింగే యోగా చేయాలంటే ఎలా సార్? వాళ్ళు ఏ టైంలో చేయాలి? యోగా చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇప్పుడు కాల పరిస్థితి తగ్గట్టుగా మోడర్న్ యోగా అనేది వచ్చేసింది. ఎంప్టీ స్టమక్‌తో చేయడం అనేది కరెక్ట్. ఎనీ టైం. ఎనీ టైమ్ అయినా సరే ఎంప్టీ స్టమక్‌తో చేయడం ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ అది. హ్మ్. తర్వాత ఏంటంటే ఎప్పుడు చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వాళ్ళ ఇప్పుడున్న షెడ్యూల్స్ ప్రకారం ఒక 8 అవర్స్ మార్నింగ్ డ్యూటీ ఉంటుంది, నైట్ డ్యూటీ ఉంటుంది. సో, కాదు కాబట్టి వాళ్ళకి కంఫర్ట్‌గా నిద్రపోయి లేచిన తర్వాత పర్ఫెక్ట్‌గా యోగా చేసుకోవడం కరెక్ట్. లేదు అంటే నిద్రపోయే ముందు యోగా చేసి పడుకోవడం అనేది కరెక్ట్. ప్రశాంతంగా నిద్రపోతే బాడీ అంతా యాక్టివ్ అవుతుంది. నిద్ర అనేది చాలా సౌండ్ స్లీప్ ఉంటుంది బాగా. అంటే పర్ఫెక్ట్ స్లీప్ అనేది ఉంటుంది వాళ్ళకి. సార్ అసలు ఉదయం చేసే యోగాలో, అలాగే సాయంత్రం చేసే యోగాలో ఏది బెస్ట్ అంటారు? కొంచెం డెప్త్‌కి వెళ్తే దీన్ని మనం ఏం చెప్తామంటే ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఎనర్జీ అనే 2 మన బాడీలో ఉంటాయి. సో, సన్ రిలేటెడ్ టు మేల్ ఎనర్జీస్, మూన్ రిలేటెడ్ టు ఫీమేల్ ఎనర్జీ. సో, మన దాంట్లో మన బ్రెత్‌లో కూడా అంతే. రైట్ ఇన్హలేషన్, రైట్ ఎక్సలేషన్ ఉంటుంది. అంటే సూర్యనాడి రిలేటెడ్ టు మేల్ సిస్టమ్. అంటే యాక్టివ్నెస్, తర్వాత వర్క్, ఫిజికల్ వర్క్ ఇవన్నీ చేస్తాం. లెఫ్ట్ చంద్రనాడి రిలేటెడ్ టు సాఫ్ట్నెస్, తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంట్రోల్ చేయడము, తర్వాత మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయడము. మొత్తాన్ని మూన్ ఏం చేస్తాడు, అందుకే పౌర్ణానికి అమావాస్యకి మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఏంటి, మూన్కి. సో ఏంటంటే మేల్ అనేది డే టైం చేయడం అనేది కరెక్ట్, ఫీమేల్ అనేది నైట్ టైం చేయడం కరెక్ట్. ఎందుకంటే ఎవరిలో ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ అనేవి కరెక్ట్గా పెరుగుతాయి. చేయొచ్చు. యాక్చువల్గా అయితే మార్నింగ్ యోగా చేయాలని చెప్తాం శాస్త్ర ప్రకారం. తర్వాత ఏమవుతుంది, ఇప్పుడున్న షిఫ్ట్ల ప్రకారం ఏమవుతుంది, ఎప్పుడైనా చేయొచ్చు అనే స్టేజ్కి వచ్చేస్తాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మార్చుకోవడానికి ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా డే టైం ఒకరు, నైట్ టైం చేయడం అనేది, ఇంకా ఫీమేల్ నైట్ టైం చేస్తే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సార్ ప్రాణాయామం అంటే ఏంటి అసలు? ప్రాణాయామము అంటే మన యొక్క బ్రత్ యొక్క కెపాసిటీని పెంచుకోవడమే ప్రాణాయామం. దాన్ని ప్రాణాయామం అంట. మన యొక్క లైఫ్ స్పాన్ పెంచుకోవడం అని రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ప్రాణాయామం ఎవరైనా చేయవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్తో సంబంధం లేదు, ఎవరైనా ప్రాణాయామం చేయొచ్చు. ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళైనా ప్రాణాయామం చేయొచ్చు. అయితే యోగా చేసే వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, యోగా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఏ ఆసనంలో మనం ప్రాణాయామం చేస్తున్నామో, ఆసనాస్ అన్నీ చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తున్నామో అక్కడికి బ్రెత్ వెళ్తుంది, దాంతోపాటే బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. ఓకే. ఏది లేకుండా మనం బ్రెత్ అనేది మామూలుగా తీసుకుంటున్నాం, దాన్ని కొంచెం ఎక్స్టాండ్ చేస్తే దట్ ఈస్ ప్రాణాయామం అనొచ్చు. సో దాన్నే డీప్ బ్రీతింగ్ అనొచ్చు. దాంట్లో నాస్ట్రిల్స్ మార్చుకుంటే ఆల్టర్నేటివ్ బ్రెత్ అనొచ్చు. దాంట్లో ఇంకా రకరకాల టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ కూడా ఏంటి, కూర్చొని చేసా మనకి ఏమవుతుంది, మీకు ఎక్కడ ఫ్యాట్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ మూవ్ కాకుండా అన్నీ డిపాజిట్ అయిపోయి ఉంటాయి కదా. మీరు అప్పుడు ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది అంటే అవి అలానే ఉంటాయి, కానీ టైం పడుతుంది వెళ్ళడానికి. సో ఆసనాలు చేసిన తర్వాత చేయడానికి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే అది వర్క్ కావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, అంతే డిఫరెన్స్. ప్రాణాయామం చేయడం వల్ల పిల్లలకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? పిల్లలకి యోగా అనేది చాలా మెమరీ పవర్ పెంచడానికి కానీ, లేక కాన్సన్ట్రేషన్ పెంచడానికి కానీ, తర్వాత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మొత్తం కూడా ఏసీ స్కూల్స్ అయిపోయాయి, తర్వాత సన్లైట్ ఎక్స్పోజ్ కావడం అనేది తగ్గిపోయింది. దీనివల్ల కానీ ఇలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్, కానీ వాళ్ళకున్న కండిషన్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి యోగా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంట్లో ఏంది, మెమరీ పవర్ పెంచడానికి అంటే మనం భ్రామరీ ప్రాణాయామం అని చెప్తాం. భ్రామరీ ప్రాణాయామం చేస్తే మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ అయిపోయి ఈజీగా మెమరీ పవర్ పెరుగుతుంది. లేదు స్టూడెంట్స్ కాదు మిగతా వాళ్ళైనా సరే భ్రామరీ ప్రాణాయామం చేస్తే మెమరీ పవర్ పెరుగుతుంది, అల్జీమర్స్ని కంట్రోల్ చేయవచ్చు. ఇలా ఒక్కొక్క ప్రాణాయామానికి ఒక్కొక్కటి ఉంది. అయితే పిల్లలకి యోగాసనాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎప్పుడైతే యోగాసనాలు చేశారో వాళ్ళ ఏమవుతుందంటే ఫోకస్ చేయడం అనేది ఈజీ అవుతుంది వాళ్ళకి. తర్వాత ఒకే పొజిషన్లో కూర్చోవడం వల్ల వచ్చేటువంటి ఇప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంటే చిన్నపిల్లల్లో ఇవన్నీ కూడా కంట్రోల్ కావడానికి ఈజీగా ఉంటుంది. మినిమం
30 మినిట్స్ అయినా యోగా చేయగలిగితే చాలు. భ్రామరి అంటే మనం ఇలా తీసుకుంటాం, ఇలా 2 ఈ ఇయర్స్ని క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేసి దీన్ని షణ్ముఖి ముద్ర అంటారు. ఇలా పెట్టేస్తే షణ్ముఖి ముద్ర అంటారు. ఇలా తీసుకున్న తర్వాత మనము ఏం చేస్తామంటే శ్వాస తీసుకొని మకారాన్ని చాంట్ చేస్తాం. బయట నుంచి ఎలాంటి శబ్దాలు వినపడకుండా ఇయర్స్ని క్లోజ్ చేస్తాము. శ్వాస తీసుకున్న తర్వాత మకారాన్ని చాంట్ చేస్తాం ఇలా. ఇలా మనం మకారాన్ని చాంట్ చేస్తాం. ఇలా మనం ఎంతసేపు చేస్తాము అంటే టైంని బట్టి మినిమం ఎంత 10 మినిట్స్ అని చేయొచ్చు. లేదు అంటే ఇంకా టైం ఉందంటే ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు. వాళ్ళ టైంని బట్టి చేసుకోవడం వల్ల వితిన్ 1 మంత్లో అనేది ఆ డిఫరెన్స్ వాళ్ళే గమనించవచ్చు. సార్ అసలు కొలెస్ట్రాల్ పెరిగి లావుగా అయిన వారు యోగా చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఏదైనా సరే వెయిట్ వస్తున్నాము అంటే మనం చేసే పనికి మనం తినే ఫుడ్కి సంబంధం లేదు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవన్నీ నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తినే ఫుడ్ మనం చేసే వర్క్కి సంబంధం లేదు. అంటే మన యొక్క మెటబాలిజం అనేది కరెక్ట్గా లేదు. మెయిన్ అది తింటున్నాం కానీ అది ఫ్యాట్గా డిపాజిట్ అవుతుంటుంది, లేక తిన్నాక నీరసంగా ఉంటుంది చాలామందికి. ఇలా రకరకాల కారణాలని ఫస్ట్ డైట్ కంట్రోల్ చేయాలి. తర్వాత యోగా చేస్తే మిగతా వాళ్ళకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆ డైట్లు చేయడం వల్ల డైట్ చేసినంతసేపు బాగానే ఉంటుంది. బట్ మళ్ళీ నార్మల్ అయిపోతే ఏం తింటాం, మళ్ళీ అయ్యే తింటాం కదా. ఇంట్లో ఏమన్నా మారుతుందా? ఏం మారు. అలాంటప్పుడు ఉపయోగం ఏంటి? ఒక 10 days డైట్ చేశారు. డైట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కాఫీ తాగుతాం, మళ్ళీ షుగర్స్ తింటాం, స్వీట్స్ తింటాం, రైస్ తింటాం, అన్నీ తింటాం. మన రెగ్యులర్ హ్యాబిట్స్ ఏమైనా మారిపోయాయా? మన థాట్ ప్రాసెస్ ఏమైనా మారిందా? మారలేదు. దానివల్ల ఉపయోగం ఏంటి? శరీరాన్ని హింసించడం తప్ప ఉపయోగం ఉందా? దాన్ని హింసించడమే కదా. మన సాంస్కృతిలో అయితే ఏమంటారు, నశనం అంటారు. అంటే మన శరీరాన్ని మనం హింసించుకోవడం. పక్కన వాళ్ళని హింసిస్తే అదొక హింస. అది మన శరీరం మనం ఏం చేస్తాం, హింసించుకుంటాం. సో అంటే ఇప్పుడు నువ్వు చేసేది శరీరాన్ని అహింస. ఫస్ట్ యోగాలోనే ఫస్ట్ ఏంది, ఇది హింస అనేది లేదు కదా. సో ఏంటి అంటే మన శరీరాన్ని మనం హింసించుకోవడం. మనకి మన ట్రెడిషన్లో కూడా ఉపవాసము అంటే ఏకాదశి ఉపవాసం ఉన్నా సరే దాంట్లో ఏదో ఒకటి తినేవాళ్ళు. సార్ ఉపవాసం ఉంటారు చాలామంది, ఉపవాసం చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? శక్తిని బట్టి శరీరాన్ని ఎంతవరకు ఉంచాలనో అలా ఉంచడం అనేది కరెక్ట్. దాని నిర్జల ఉపాసనం ఉంది, ఫ్రూట్స్తో ఉంటారు, లేకుంటే ఒక పూట ఉంటారు, లేక ఉదయం నుంచి సాయంత్రం దాకా రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వాళ్ళకున్న ఏజ్ని బట్టి దాన్ని కన్సిడర్ చేసి అలా చేస్తుంది. సో శరీరాన్ని ఎప్పుడు కూడా హింసించకూడదు. అది ఒకరోజు కంటిన్యూగా 10-15 రోజులు మనం చేస్తే దాన్ని హింసించడమే కదా. సో హింసించడం వల్ల వచ్చేది ఏమీ లేదు. డైట్ల వల్ల వచ్చేది డైట్ కాకుండా మన మెటబాలిజంని మన కరెక్ట్గా మన ప్రాపర్ మన డైజెషన్ సిస్టమ్ని, మన యొక్క అదే బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము, బ్రెత్ కానీ మన బాడీలో ఉన్న థాట్ ప్రాసెస్ దగ్గర నుంచి అన్నీ కానీ మార్చుకోవడానికి ఏం పని చేస్తుంది, యోగా పని చేస్తుంది. యోగా చేస్తూ డైట్ చేస్తే ఏమవుతుంది, బాడీలో ఉన్నటువంటి మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే యోగా చేస్తూ మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నప్పుడు వెయిట్ అనేది రారు, అదే వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది. బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? అసలు ఒక వెహికల్ని పార్కింగ్లో పెట్టేసి రోజు పెట్రోల్ కొట్టిస్తూ ఉంటామండి. మనం కూడా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని చేసేదానికి మనం ఎంత ఫుడ్ తింటాం? మామూలుగా ఐటీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎవరు కానీ సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని జాబ్స్ చేసే వాళ్ళంతా ఏం తింటాము? 3 పూటలు అయితే తింటాం కదా. అదే సండే వస్తే వెరైటీస్ ఎక్కువ చేసుకొని తింటాం, కానీ ఆ రోజు చేసే వర్క్ తక్కువ ఉంటుంది. సో అంటే మనం తినే ఫుడ్కి మనం చేసే దానికి బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఏమొస్తుంది, వెయిట్ గెయిన్ అవుతున్నారు. అదే కదా ప్రాబ్లం. అది తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చే వాళ్ళంటే అది సెకండరీ. ఎందుకంటే కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ వల్ల కానీ, లేక బై హెరిడిటీ ద్వారా కానీ కొంతమంది కంటిన్యూ ఉంటారు. వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళంటే రెగ్యులర్గా వాళ్ళు ఏం చేయాలి, రెగ్యులర్ వర్కౌట్ చేయడం. ఇలాంటి వాళ్ళు కాక ఫస్ట్ కేసు మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనం ఫుడ్ని కంట్రోల్ చేయాలి, రెగ్యులర్గా వర్కౌట్ చేయాలి. ఇప్పుడు మనం చేసే పని తక్కువైపోయింది, ఏమైపోయింది, ఇచ్చే ఫ్యూయల్ ఎక్కువైపోయింది. సో ఎక్కువ తింటున్నాము, తక్కువ వర్క్ చేస్తాం. డైలీ స్వెట్ రావాలి, ఎంతమందికి వస్తుంది?
మినిమం. అంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళాలంటే స్వెట్ రావాలి, స్కిన్ బాగుండాలంటే స్వెట్ రావాలి, మనకి తర్వాత డైజెషన్ బాగుండాలంటే ఏం చేయాలి, యూరినరీ సిస్టమ్ మోషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి, తినేది అరగాలి అంటే ప్రాపర్ వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ ఏంటి యోగాలో ఒక స్ట్రక్చర్ అంతే. యోగా చేస్తే ఏమవుతుందంటే వీటిని అన్నిటిని కూడా ఒక డైట్ ప్లాన్, ఈ 3 లీటర్ల వాటర్ తాగాలి, ఇంత ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత ఫుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఏమవుతుంది డైట్ ప్లాన్ లెక్క మనిషికి మారిపోతుంటుంది. అవును. అంటే నువ్వు చేసే పనిని బట్టి మారిపోతుంది. ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్లోకి వస్తుంది. దీని ద్వారా ఏం చేయొచ్చు, స్లోగా వెయిట్ తగ్గడం అనేది కరెక్ట్. సడన్గా ఒకేసారి మనం వెయిట్ తగ్గామనుకో హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది, కిడ్నీ మీద ప్రెజర్ పడుతుంది. చాలామందికి వెయిట్ లాస్ అయిన తర్వాత డయాబెటిక్ వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే సడన్గా ఒక్కసారి తగ్గితే అంత ప్రెజర్తో హార్ట్ పంప్ చేస్తూ కిడ్నీ పంప్ చేస్తూ ఉన్న దాన్ని కాస్త ఒక్క సడన్గా తగ్గించేస్తే అది డైజెస్ట్ చేసుకుంటే అది యాప్ట్ కావడానికి చాలా టైం తీసుకుంటుంది. అదే ఫోర్స్ చేస్తుంది దాన్ని. మనం ఒక్కోసారి హై బీపీ అనొచ్చు, లో బీపీ అనొచ్చు, లేకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సడన్ వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ రెండు తప్పే. ఒకేసారి నేను ఒక నెలలో 10 కేజీలు తగ్గుతాను, అది రాంగ్. నెలకి 2 కేజీలు తగ్గడం కరెక్ట్. అదే డైట్ ప్లాన్ పెట్టుకోవాలి అంటే వెయిట్ లాస్ కావాలంటే మినిమం 1 ఇయర్. 1 ఇయర్లో నువ్వు ఒక 15 to 20 కేజెస్ తగ్గడం కరెక్ట్. లేదు నేను 1 మంత్లో 8 కేజెస్ తగ్గిస్తాను, అదే తగ్గుతారు మళ్ళీ అలానే పెరుగుతారుగా, దాని మీద ఏమైతే ప్రెజర్ పడుతుంది. అందువల్ల అది ఏది కరెక్ట్ కాదు. ఏం చేయాలంటే స్లో ప్రాసెస్ అనేది కరెక్ట్. బాడీకి అలవాటు చేయాలి తప్పితే బాడీ అండ్ బ్రెయిన్కి అలవాటు చేయాలి. 1 డేలో డ్రైవింగ్ రాదు కదా. సో ఏం చేస్తాము, అలవాటు చేస్తాం, అప్పుడు మనం ఎటు చూస్తైనా మనం నడిపే. సో అలానే మన బాడీకి మనం కూడా అలవాటు చేయాలంతే. అలవాటు చేస్తే ఏమవుతుంది వెయిట్ రాదు. అలవాటు చేసేసామనుకో బ్రెయిన్కి బాడీకి, నువ్వు ఇచ్చేసి ఒక 10 ఇడ్లీ తినమన్నా తినవు, 4 ఇడ్లీ అక్కడే అయిపోతుంది. బ్రెయిన్ చెప్తుంది ఈ 4 నీకు అంతే. దాన్ని ఏం చేయాలి, మన బాడీకి అలవాటు చేయాలి. అప్పుడు అదే డైట్ ప్లాన్. డైట్ ప్లాన్కి ఏం లేదు, బ్రెయిన్కి మనం అలవాటు చేయడం, బ్రెయిన్ని ట్రైన్ చేయడం అంతే. అలా చేయగలిగితే ఇంతే తినాలి, ఈ టయానికి తినాలి, ఒక షెడ్యూల్ మన మీద మనకు అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. మన మీద మనకేంది శ్రద్ధ, దాన్ని మాది లేక మన ముందులే అంటే ఆరోగ్యం అంటే మనం పట్టించుకోం. కాబట్టి ఏమవుతుంది మన మీద మనకి ఆ శ్రద్ధ కానీ మనకి ఆ అవేర్నెస్ ఇలా ఉండాలి, ఇలా హెల్తీగా ఉండాలని అవేర్నెస్ లేనప్పుడే ఇవన్నీ వచ్చేస్తాయి. యోగా చేయడం వల్ల మెంటల్ పీస్ ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఈ యొక్క మెంటల్ పీస్ రావాలంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, మనలోకి అన్ని ఇంటేక్ తీసుకోవడం వల్లే కదా. ఏం కోపాన్ని తీసుకుంటాం, ఎమోషన్ తీసుకుంటాం, అన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. వాటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తే, దేన్ని కంట్రోల్ చేస్తే కంట్రోల్ అయిపోతుంది అంటే బ్రెత్ కంట్రోల్ చేస్తే అంత అయిపోతుంది. కోపం వస్తే ఏమవుతుంది, బ్రెత్. మెంటల్ పీస్ రావాలంటే ఏం చేయాలంటే మన థాట్ ప్రాసెస్ని కంట్రోల్ చేయడం. దానికోసం ఏంటంటే ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఇవన్నీ వదిలేయగలిగితే పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అన్నీ పట్టుకుంటే అన్నీ వస్తాయి. దానికే ఏం ప్రాక్టీస్ చేయాలంటే ప్రాణాయామం వదిలేయడం నేర్చుకోవాలి, శ్వాసను వదిలేయడం నేర్చుకోవాలి. శ్వాసను వదిలేస్తూ ఉన్నాం అనుకో తీసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడేంది ఏదైంది తీసుకోవడం ఈజీ అవుతుంది. అలా మన జీవితం కూడా అంతే, వదిలేయడం నేర్చుకుంటే తీసుకోవడం ఈజీ. అదే పట్టుకోవడం నేర్చుకున్నాను అనుకో హెవీగా ఉంటుంది, హెవీగా భరించలేం. సో మన వెయిట్ కంటే మెంటల్గా ఉండే వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. 3 times ఉంటుంది మన వెయిట్ కంటే. మనం 60 kgs ఉంటే మెంటల్ వెయిట్ వచ్చేసి ఒక 180 kgs ఉంటుంది. అది దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే మనం చేయాల్సింది ఒకటి ప్రాణాయామం. ఎంత వదిలేస్తే ఏమవుతుంది అంతకంటే ఎక్కువ తీసుకోగలం. వదిలేయడం నేర్చుకుంటే మొత్తం ఖాళీ చేసేసామనుకో ఈజీ, నింపడం ఈజీ. ఖాళీ చేయడం మీద మన పని అంతా. అదే ప్రాణాయామం చేస్తుంది శ్వాస పీస్ ఈజీగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఉంది థాట్ ప్రాసెస్. థాట్ దేనికి లింక్ అవుతుందంటే శ్వాసకి లింక్ అవుతుంది. శ్వాసను మనం కంట్రోల్ చేస్తే థాట్ ప్రాసెస్ కంట్రోల్ అయింది. థాట్ ప్రాసెస్ కంట్రోల్ అయితే మన మనసు కంట్రోల్ అవుతుంది. మన మనసు కంట్రోల్ అయితే మన బాడీ కంట్రోల్ అవుతుంది. మన బాడీ కంట్రోల్ అయితే మన ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా మన కంట్రోల్లో ఉంటుంది.
సో ఏమవుతుంది, కరెక్ట్గా ప్రాణాయామం చేస్తే శరీరంతో పాటు ప్రపంచమంతా కంట్రోల్లో ఉంటుంది. సో మన శ్వాసను మనం కంట్రోల్లో పెట్టగలిగితే అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సార్, మా కోసం, మా వ్యూవర్స్ కోసం కొన్ని ఆసనాలు వేసి చూపిస్తారా? జనరల్గా మనము సడన్గా స్వీట్స్ తినడం ద్వారా కానీ, లేక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. వాటిని ఇమ్మీడియట్గా మనం ఒక హాఫ్ అన్ అవర్లో కానీ లేదా ఆ పూటలో మనం తగ్గించుకోవాలి అంటే ఈజియెస్ట్ వే ఏంటంటే మనం హీల్స్ లిఫ్ట్ చేస్తూ మనం డౌన్ చేస్తూ ఒక 30 నుంచి 50 వరకు మనం చేసుకోవచ్చును. ఇప్పుడు ఎలా చేస్తామో చూస్తాం. లెగ్స్ కవర్ చేయండి. హీల్స్ని ఇలా నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేస్తాం. టోస్ మీద నిలబెడతాం. ఇలా లిఫ్ట్ చేసినప్పుడు మన కాఫ్ మజిల్ కానీ మనకి థై వరకు మొత్తం కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సయాటికా కానీ ఇలా వెనక్కి తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇలా హీల్స్ పైకి లిఫ్ట్ చేస్తాం, వదిలేస్తాం, డౌన్ చేస్తాం. హీల్స్ అప్, డౌన్. ఇది చేసేటప్పుడు ఏంటంటే శ్వాసను తీసుకుంటూ హీల్స్ని పైకి లిఫ్ట్ చేస్తాం, మరలా శ్వాసను వదిలేస్తూ డౌన్ చేస్తాం. ఇలా మనం చేయగలిగితే కాఫ్ మజిల్ని మనం ఏమంటామంటే సెకండ్ హార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటాం. మనకి బ్లడ్ సర్క్యులేషన్ కానీ రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ మూవ్ కావడానికి కాఫ్ మజిల్ అనేది బాగా పనిచేస్తుంటుంది. అది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన యొక్క హార్ట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాఫ్ స్ట్రాంగ్ అవుతుంది అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి. అలానే మనం ఎప్పుడైతే ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్ చేస్తున్నామో మనకి బాడీలో లోయర్ బ్యాక్ అంతా కూడా థైస్ దగ్గర నుంచి హిప్ దగ్గర నుంచి మొత్తం కూడా ఏమవుతుంది, స్ట్రెచ్ అవుతుంది. మజిల్ అంతా స్ట్రెచ్ అవుతుంది. మనకి ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇలా కాఫ్ మజిల్ లిఫ్ట్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. అలా హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది. అలానే గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేయవచ్చు. దీంతోపాటు హై బీపీ ఉన్నవాళ్ళు ఇలా లిఫ్ట్ చేస్తూ దీంట్లోనే మన చిన్న టిప్ మనం ఫాలో అయితే చాలు. ఇలా పైకి లిఫ్ట్ చేసేటప్పుడు మనం శీతలి ప్రాణాయామం చేస్తాం. అంటే నోటితో శ్వాస తీసుకుంటాం, ముక్కుతో వదిలేస్తాం. ఇలా ఇలా నోటితో తీసుకొని ముక్కుతో కానీ మనం చేయగలిగితే ఈ యొక్క హీల్స్ని లిఫ్ట్ చేస్తూ మనం హై బీపీని కానీ మన యొక్క బాడీలో ఉన్న హీట్ని కానీ కంట్రోల్ చేయవచ్చును. అలానే చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఈ హీల్స్ లిఫ్ట్ చేస్తూ మనం ఎప్పుడైతే శీతలి ప్రాణాయామం చేస్తామో గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేక ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అలానే మనం బ్యాక్ పెయిన్కి చాలామంది కూడా బ్యాక్ పెయిన్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సిట్టింగ్ పొజిషన్లో కానీ కూర్చోవడం వల్ల, లేక మనకి బ్యాక్ అనేది వెనక సపోర్ట్ ఎక్కువ తీసుకొని కూర్చోవడం వల్ల కానీ, బ్యాక్ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం మేరుదండ ముద్ర అంటాం. 2 చేతులను కూడా ఇలా తీసుకుంటాం. 2 చేతులను ఇలా తీసుకుంటాం. ఇలా చేస్తే లింగ ముద్ర అంటాం. ఇలా 2 చేతులను కానీ ఇలా పైకి తీసుకొని ఇలా బొటన వేలు స్ట్రైట్గా ఎంత స్ట్రైట్గా ఉంచగలిగితే అంత తొందరగా అనేది మన యొక్క బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. సో ఇలా మనం 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా ఉంచవచ్చును. మొదటిగా ట్రై చేసే వాళ్ళైతే 1 మినిట్ నుంచి ట్రై చేయవచ్చును. ఇలా మనం ఎంతసేపు వస్తే ఈ నర్వ్ సిస్టమ్ బ్యాక్కి సంబంధించిన నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఈ యొక్క బ్యాక్కి సంబంధించిన నర్వ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్ని మనం ఎంత భరించగలిగితే మనకు అక్కడ బ్యాక్ ఉన్న సంబంధించిన నర్వ్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంథనింగ్ అవుతుంది. అలానే అక్కడికి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ లాక్ కానీ మొత్తం క్లియర్ అయిపోయేసి వర్టిబల్స్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. ఈ మేరుదండ ముద్ర అనేది ఉదయం సాయంత్రం వేయగలిగితే బ్యాక్ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. చాలామందికి సయాటికా ప్రాబ్లం ఉంటుంది. అనగా ఒక సైడే మనకి మన లోయర్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయిపోయిన మొత్తం థై నుంచి మొత్తం హీల్ దాకా ఇక్కడ దాకా మనకి పెయిన్ వస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఇలా ఆసనలో కూర్చుంటారు. దీన్ని అగ్నిస్తంభాసన అంటారు. ఒక కాలు పైన ఒకటి పెట్టేస్తాం. రైట్ లెగ్ పైన లెఫ్ట్ అయినా పెట్టవచ్చు, లెఫ్ట్ పైన రైట్ అయినా పెట్టవచ్చు. నీ పైన ఫీట్ అనేది ఉండాలి, ఈ నీ కింద ఫీట్ అనేది ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంటుంది. అప్పుడు మనం 2 చేతులని ఇలా వెనక్కి తీసుకోవచ్చు లేదా పైకి తీసుకోవచ్చు. పైకి తీసుకొని నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ మన
తలని కింద తగలడానికి ప్రయత్నిస్తాను. ఇలా చేసినప్పుడు మనకి లోయర్ బ్యాక్ కానీ, మనకి పైన ఉన్నటువంటి L4, L5 దగ్గర నుంచి ఉన్నటువంటి పెయిన్, సయాటికా పెయిన్ అనేది మనం ఈజీగా కంట్రోల్ చేయవచ్చును. లెగ్ చేంజ్ చేసుకుంటూ రైట్ లెగ్తో చేయాలి, లెఫ్ట్ లెగ్తో చేయాలి. ఇలా చేయగలిగితే మనకి ఈ పెయిన్ని కంట్రోల్ చేయవచ్చును. చాలామందికి సిస్టమ్ చూడడం వల్ల లేదా మొబైల్ చూడడం వల్ల సర్వైకల్ ప్రాబ్లం, తర్వాత వర్టిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. నెక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలామంది ఉంటాయి. నెక్ మజిల్స్ వీక్ కావడం వల్ల ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు సింపుల్గా మనం చేయవలసింది ఏంటంటే నెక్ రొటేషన్ అని చెప్తూ ఉంటాం, నెక్ మూమెంట్స్ అని చెప్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం ఇలా చేద్దాం. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా లెఫ్ట్ హ్యాండ్తో ఇలా ఏం చేస్తామంటే స్ట్రెచ్ చేస్తాం. అప్పుడు రైట్ సైడ్ ఉన్న నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా స్ట్రెచ్ అయిపోతుంది. ఇలా రైట్ సైడ్కి నుంచి ఇలా మళ్ళీ ఇలా లెఫ్ట్ సైడ్కి స్ట్రెచ్ కావాలంటే రైట్ సైడ్ బెండ్ చేస్తాం. ఇలా బెండ్ చేయగలిగితే మనకి నెక్ సైడ్ మజిల్స్ ఉన్న పెయిన్స్ అన్నీ తగ్గుతాయి. అలానే చాలామందికి వెనక సర్వైకల్ ప్రాబ్లం ఉంటుంది. సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్ట్రెంథనింగ్ కోసం మనం ఏం చేస్తామంటే హ్యాండ్స్ని వెనక్కి తీసుకునేసి ముందుకు పుష్ చేస్తాం. హెడ్ని ముందుకు పుష్ చేస్తాం, హ్యాండ్స్తో వెనక్కి పుష్ చేస్తాం. అంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ప్రెజర్ అనేది మనం ఇస్తాం. దీని ద్వారా సర్వైకల్ స్ట్రెంథనింగ్ అవుతుంటుంది. అలానే ముందు సైడ్ నుంచి కూడా వెనక్కి ఇస్తాం. ఇలా వెనక్కి కూడా ఇలా ప్రెజర్ ఇస్తాం. ఇలా వెనక్కి ముందుకి ప్రెజర్ ఇవ్వడం ద్వారాను రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి చేయడం ద్వారా సర్వైకల్, వర్టిగో రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెక్ వీక్ అయిన వాళ్ళు కానీ, షోల్డర్ వీక్ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నెక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న అందరికీ కూడా ఈ నెక్ మూమెంట్స్ చేసుకోవడం ద్వారా స్ట్రెంథనింగ్ అవుతాయి. అలానే చేయంగా రిలీఫ్ ఇచ్చేసేసి ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవచ్చు. జనరల్గా చాలామంది ముద్రలు వేస్తూ ఉంటారు. రకరకాల ముద్రలు రకరకాలైనటువంటి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. వాటిల్లో మనం జనరల్గా చెప్పుకునేది జ్ఞానముద్ర అంటాం. ఇలా తీసుకొని మన యొక్క చూపుడు వేలు మరలా బొటన వేలు రెండింటిని కలిపితే జ్ఞానముద్ర అంటాం. జ్ఞానముద్ర అందరూ వేయొచ్చు అని చాలామంది చెప్తుంటారు. అయితే జ్ఞానముద్ర వేయకుండా ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ యొక్క జ్ఞానముద్ర ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఆల్రెడీ బ్రెయిన్ కంట్రోల్ అయిపోయి డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కానీ, లేక ఇంకా లో ఎనర్జీ ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క జ్ఞానముద్ర అనేది వేయకుండా ఉండడం చాలా మంచిది. ఈ జ్ఞానముద్ర వేయడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటివంటే మన బ్రెయిన్ని కంట్రోల్ చేయవచ్చును. అలానే థాట్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చును. మన బ్రెత్ని కంట్రోల్ చేయడానికి జ్ఞానముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే థాట్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేసామో ఆటోమేటిక్గా మన బ్రెత్ కంట్రోల్లోనే ఉంటుంది. సో శ్వాసకి మన యొక్క థాట్ ప్రాసెస్కి లింక్ ఉంది కాబట్టి ఈ జ్ఞానముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మన థాట్ ప్రాసెస్ కంట్రోల్ అవుతుంది. అలానే మనలో ఉన్నటువంటి బ్రెత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క జ్ఞానముద్ర అనేది ఉపయోగపడుతుంటుంది. పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరగడానికి, అలానే ఒక చదివేటప్పుడు ఫోకస్ పెరగడానికి కానీ, మన జ్ఞాపక శక్తి పెరగడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ప్రాణాయామమే భ్రామరీ ప్రాణాయామం. ఎప్పుడైతే భ్రామరీ ప్రాణాయామం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి మెమరీ పవర్ పెరుగుతుంది. చదివింది మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ ఫోకస్డ్గా చదువుతారు. ఎక్కువ సార్లు చదవనాల్సిన అవసరం అనేది ఉండదు వాళ్ళకి. సో ఈ యొక్క భ్రామరీ ప్రాణాయామం ఎలా చేద్దామనేది ముందుగా చూద్దాం. దాని తర్వాత ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఈ రెండు చేతుల్ని కూడా మనం బొటన వేలు రెండింటిని కూడా చెవులలో ఉంచేస్తాం. కంప్లీట్గా క్లోజ్ చేసేస్తాం. బయట నుంచి ఎలాంటి శబ్దాలు రాకుండా క్లోజ్ చేసేస్తాం. ఇలా మన వేళ్ళని అడ్జస్ట్ చేసుకుంటాం. అంటే చూపుడు వేలుని మన యొక్క ఫోర్ హెడ్ పైన, మధ్య వేలుని కండ్ల పైన, మన ఉంగరపు వేలుని ముక్కుకి ఇరువైపులా, చిటికెన వేలుని మన యొక్క పెదవులకి ఇరువైపులా ఉంచడాన్ని దీన్ని షణ్ముఖి ముద్ర అంటాం. ఇలా మనం ముద్రని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత భ్రామరీ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకుంటాం. శ్వాసను తీసుకున్న తర్వాత మకారాన్ని చాంట్ చేస్తాం.
ఇలా మకారాన్ని మనం శ్వాస తీసుకొనేసి వదిలేసేటప్పుడు మాత్రం మకారంతో మనం వదిలేస్తాం. మరలా ఇంకొకసారి చేద్దాం. ఇలా మన యొక్క శ్వాసను పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన బ్రెయిన్ సిస్టంలో ఉన్నటువంటి న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. అలానే మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా సెంట్రల్ నర్వ్ సిస్టంలో ఉన్నటువంటి అన్ని గ్లాండ్స్ మనకి గోనాల్, ఎడ్రినల్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ, థైమస్, థైరాయిడ్ అన్నీ కూడా మనకి కంట్రోల్లోకి వస్తాయి. మన యొక్క బాడీ మొత్తం కూడా రిలాక్స్ అవుతుంది. అలానే తొందరగా నిద్ర రావడానికి కూడా ఈ యొక్క భ్రామరి ప్రాణాయామం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే చాలామంది నిద్ర రాని వాళ్ళు రాత్రిపూట చేయవచ్చును. పిల్లలైతే రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫోకసింగ్ ఎక్కువ టైం అనేది తీసుకోకుండా తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సార్, ప్రాణాయామం, యోగా గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే మా వ్యూవర్స్ కోసం కొన్ని ఆసనాలు కూడా వేసి చూపించారు. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏమన్నా హెల్త్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, యోగాకు సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇలాంటి లేటెస్ట్ హెల్త్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.